హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాఫ్ కట్టర్ కోసం తెలుసుకుందాం. మన బ్రష్ కట్టర్ కోసం అయిపోయింది కదా, ఈరోజు చాఫ్ కట్టర్ కోసం తెలుసుకుందాం. ఈ 3 బ్లేడ్ చాఫ్ కట్టర్ సింగిల్ ఫేస్ 3 బ్లేడ్ చాఫ్ కట్టర్ 3 HP సింగిల్ ఫేస్ అండి. ఇది నాకు వచ్చేసి 45,000 పడ్డదండి. ఇప్పుడు ఆల్రెడీ 4 years అవుతుంది, ఇంతవరకు నేనేం బ్లేడ్లు చేంజ్ చేయలేదు. ఇది చాలా బెటర్ అండి. మనకు ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే 50 ఆవుల వరకైనా కూడా ఇది మనకు ఈ చాఫ్ కట్టర్ అనేది నేను సజెషన్ చేస్తాను. నేను ఇది వాడచ్చు. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు బ్లేడ్లు అండి. బ్లేడ్లు చాలా టైం పడుతుంది పోవడానికి. ఇప్పుడు కొత్త కూడా వస్తున్నాయి, 23,000 కూడా వస్తున్నాయి. అది లోపల ఉంటున్నాయి. మనం ఇట్లా లోపల నుంచి పెడితే అది 1/2 ఇంచు 2 ఇంచులు వస్తుంది. అది కరెక్ట్ కనిపించలేదు నాకు. అది నేను సజెషన్ ఇయ్యను. ఇదే మోడల్లో చాఫ్ కట్టర్ తీసుకోండి. మనకు 1/2 ఇంచ్ కంటే తక్కువ వస్తుందండి కటింగ్ గ్రాస్. అదొక మీకు చూపిస్తాను మీకు. అది కూడా ఇందులో మనకు రెగ్యులర్గా చూసుకునేది ఏంటంటే ఆ బ్లేడ్లు షార్ప్ చేసుకోవడం, ఆకురాయితోటి చూస్తున్నారు కదా, ఆ ఆకురాయితో షార్ప్ చేసుకోవడం, ఆ బెల్ట్ చూసుకోవడం, మోటార్ ఏమన్నా వైర్ కనెక్షన్ చూసుకోవడం, అంతే అండి మెయింటెనెన్స్. ఒక 1 monthకి ఒకసారి గేర్ బాక్స్ ఉంటుందండి ఇందులో. ఆ గేర్ బాక్స్లో మనం ఇంజన్ ఆయిల్ యూజ్ చేసిన ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదండి, అది పోసుకుంటే అందులో ఉన్న గేర్స్ అనేది ఖరాబ్ కాకుండా కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ పోయే ఛాన్స్ ఏంటంటే గేర్ బాక్స్లో గేర్లే అండి. ఎందుకంటే కొంచెం మనం హెవీ గ్రాస్ పెట్టినప్పుడు ఆ పనులు అరిగిపోవడం అట్లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా మార్కెట్లో ఉన్నాయండి. నా సజెషన్ ఏంటంటే 3 phase కాకుండా సింగిల్ ఫేస్ 3 HP తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే 3 phase కరెంట్ కొంచెం ఇబ్బంది కాబట్టి ఇందులో ఈ టైప్ ఆఫ్ తీసుకుంటే డైరీకి ఇబ్బంది ఉండకుండా ఉంటుందండి. ఇంకా ఏంటంటే ఇది గేర్ బాక్స్ అండి. ఇందులో ఈ 2 నట్లు ఉన్నాయి కదా, ఆ 2 నట్లు తీసేస్తే మనకు ఆ క్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాప్ లోపల మన ఇంజన్ ఆయిల్ దాని లిమిట్ని చూసుకొని గేజ్ని చూసుకొని పోసుకోవాలండి. ఇక్కడ నుంచి మనం సొప్ప పెట్టుకోవాలి. ఇందులో ఇక్కడ నుంచి సొప్ప పెట్టుకోవాలి. దాంట్లో ఆ గేర్కి సంబంధించిన 3 పనులు ఉంటాయి లోపల. ఆ 3 పనుల నుంచి చూసుకోవాలి. ఇది సింగిల్ ఫేస్ 3 HP మోటార్ అండి. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ బెల్ట్ ఎక్కువ ఇందులో పోయే ఛాన్స్ ఏంటంటే బెల్ట్ ఎక్కువ పోతూ ఉంటాయండి. అది కూడా నేను రీజన్ చెప్తాను. అయినా కూడా బెల్ట్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నెంబరు ఒకసారి తెచ్చుకున్న బెల్ట్ ఉంటుంది కానీ ఆ నెంబర్ మనం సేవ్ చేసుకోవాలి. అదే నెంబర్కు మళ్ళీ బెల్ట్ తెచ్చుకోవాలి. సైజ్ డిఫరెన్స్ అయితే మళ్ళీ ఇబ్బంది. నేను అన్న కదా పనులు ఇక్కడ చూడండి, లోపల నుంచి ఆ 3 పనులు మనకు సొప్పని లోపల లాక్కోవడానికి బాగా యూజ్ అవుతాయండి. ఇట్లా చూడండి, మీకు అనిపిస్తుంది. మనం కింద పరద ఎందుకు వేసుకుందామంటే కింద మనది గచ్చు కాదు, ల్యాండ్ కాబట్టి, భూమి కాబట్టి మట్టి కలవకుండా అండి. చూడండి, చార్జ్ చేసినాం. చొప్ప అనేది ఎప్పుడు మనం మోతాదులో పెట్టుకోవాలండి. ఆ మోతాదులో పెట్టుకుంటే ఆ మోటార్ కూడా కాలిపోవడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. చాలా చొప్ప పెట్టినాం అనుకోండి మోటార్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లని మరి కొంచెం పెట్టినాం అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఒకసారి స్టార్టింగ్ మనం కొంచెం ప్రెస్ చేసి లోపల నొక్కినాం అనుకోండి, ఆ పనులు ఎప్పుడైతే చొప్పని పట్టుకుంటే ఆటోమేటిక్గా అదే లోపల గుంజేసుకుంటూనే ఉంటుంది. మనం పెట్టడమే ఆలోచన. చాలా స్పీడ్ తిరుగుతుందండి. హ్యాండ్స్ అయినా కానీ చేతులు కాళ్ళు అందులో పడ్డాయంటే చాలా ఇబ్బంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. ఇలాంటి విషయం మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ డీలర్ వాళ్ళ నెంబరు మీకు సెండ్ చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే అస్సలు ఎవరు చేయట్లేదండి. ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ చాలామందికి షేర్ అవుతాయండి. ఎంత ఇబ్బంది ఉంటుందో డైరీ ఫామ్ అనగానే చాలామంది అనుకుంటుంటే నాకు ఆవులను తీసుకొచ్చి కట్టేసి పాలు ఉంటాయి పొద్దున అనుకుంటాను. కానీ నా వీడియోస్ అన్నీ చూడండి, మీకే అర్థమవుతాయి ఎంత ఇబ్బంది. అట్లా లోపలికి పెట్టి దాన్ని మోతాదు చూసుకుంటా లోపల పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే లోపల గుంజుకుంటుందండి. కొంచెం చేతులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది, దానికి ఆ రెండుకు సేఫ్టీ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే చొప్ప అనేది అక్కడనే ఆగిపోతూ ఉంటుంది. అందుకని సేఫ్టీ తీసేస్తుంది చాలామంది. నేను కూడా అదే రీజన్ తీసేయాల్సి వస్తుంది. క్రాస్ కటింగ్ లేకుండా గ్రాస్ వేయాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు వచ్చే కొత్త మిషన్ కంటే ఇట్లాంటి మిషన్ ఇందులో కూడా న్యూ మోడల్ ఉన్నాయి. నా 4 బ్లేడ్లు 2 బ్లేడ్లు ఉన్నాయి. నేను మాత్రం ఈ 3 బ్లేడే సజెషన్ ఇస్తాను. చూడండి ఎంత స్పీడ్గా కొడుతుందో. ఈజీ
ఈజీగా 10 ఆవులకు 30 మినిట్స్లో కొట్టేయచ్చండి. 10-20 ఆవులకు 30 మినిట్స్లో ఈజీ కొట్టేయచ్చు. చిన్నగా అయిపోతుంది, చాలా చిన్నగా, హాఫ్ ఇంచ్ కంటే తక్కువ అయిపోతుంది. మీకు చూపిస్తే అది కూడా హాఫ్ ఇంచ్ కంటే తక్కువ అయిపోతుంది. అంత స్పీడ్గా నడుస్తుంది మిషన్. కొంచెం పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు జాగ్రత్త అండి. దాని సౌండ్ వినండి ఎట్లా వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏమనుకోకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడొచ్చు ఎంత చిన్నగా ఉన్నది చూడొచ్చు చెప్పండి మీరు. అంత చిన్నగా కటింగ్ చేసుకుని చూడండి. హాఫ్ ఇంచ్ కంటే చిన్నగా చూడండి ఎంత చిన్నగా కట్ చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇల్లు అయ్యే ప్రమాదం ఏంటంటే అట్లా బెల్ట్ కాడికి వచ్చినప్పుడు గ్రాస్ అనేది మనం మిషన్ ఆపి ఆ గడ్డిని మొత్తం కిందికి గుంజాలండి కంపల్సరీ. మనకి మిషన్ అనేది హైట్ మీద ఉంటేనే ఏ ప్రాబ్లం లేదు, ల్యాండ్కి ఈక్వల్గా ఉంటే కంపల్సరీ అట్లా గ్రాస్ అలా ఇరికే ప్రమాదం ఉంటుంది. ఎట్లా ఇరుతుంది అన్న అంటే ఈ విధంగా గడ్డి అందులో పడే ఏమైందంటే బెల్ట్ బయట పడుతుంది. ఆ బెల్ట్ అనేది ఊడిపోగానే ఆ బ్లేడ్లలో తాకుతుంది, ఏమంటే బెల్ట్ తెగే ప్రమాదం ఉంటుందండి. అందుకనే మనం మిషన్ ఆపి ఒకసారి మళ్ళీ ఆ గడ్డి అటు ఇటు అనుకొని గ్రౌండ్ లెవెల్ క్లియర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అది నేను ఇంతకుముందు చెప్పిన కదా, చూడండి ఎంత చిన్నగా ఉన్నదో, హాఫ్ ఇంచ్ కంటే తక్కువ. మనం చొప్ప పెట్టే విధానంలో కూడా ఉండదండి, ఇది అంత చిన్నగా వస్తుంది. అంత షార్ప్నెస్ ఎందుకు అంటే మనం ముందు చూసి కదా మీరు ఆకురాయి పెట్టి మనం ఆ బ్లేడ్లను షార్ప్ చేసుకోవడం వలన అంత చిన్నగా, మీరు చెప్పిన కదా హాఫ్ ఇంచ్ కంటే తక్కువ, అంటే ఇంచులో 4వ వంతు అంత చిన్నగా రావడానికి కారణం ఆకురాయి పెట్టి మనం వాటిని షార్ప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అంత సైజులు వస్తాయండి. అది కట్టే సూపర్ నైఫర్ చూడండి ఎంత మంచిగా తెగిందో. అది ఆవుది అల్కగా తింటుందండి, ఆవులైనా బర్రెలైనా గొర్రెలైనా అంత ఈజీగా తింటాయి. చాఫ్ కట్టర్ లేనిది డైరీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. మళ్ళీ స్టార్ట్ చేసానండి, అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి మిగిలిన ఆయనతో చెప్తా జరిగింది. నేను ఒకటే చెప్తాను, డైరీలో కంపల్సరీ మిల్కింగ్ మిషన్, చాఫ్ కట్టర్, బ్రష్ కట్టర్ ఇవి కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఇవి ఉన్నాయనుకోండి మనుషులు చేసే పని తగ్గుతుంది, కాబట్టి లేబర్ వర్క్ అవసరం లేదండి. మనం ఓన్గా ఎప్పుడైతే చేసుకుంటామో మనకు ఒక 4 రూపాయలు మిగులుతాయండి. అందుకని చెప్తున్నా ఈ మిషన్స్ అనేవి కంపల్సరీ అవసరం.